రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక కోసం భారత్ ఎదురు చూస్తోంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయనుంది. ప్రధాని మోదీతో పుతిన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో భారత్ మీద సుంకాలు విధించిన అమెరికా పుతిన్ పర్యటనను నిశితంగా గమనిస్తోంది. భారత్ రష్యా మరింత దగ్గర కావడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మింగుడు పడని విషయమే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటిస్తున్నారని మన విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పుతిన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఢిల్లీలో జరగనున్న భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొననున్నారు పుతిన్. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుని గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే మోడీ పుతిన్ ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. భారత్ రష్యాలు సాంప్రదాయంగా బలమైన మిత్రదేశాలు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తోన్న సమయంలో పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ దౌత్య వర్గాలు ఈ పర్యటనను ఆసక్తిగా చూస్తున్నాయి. 2024 జూలైలో ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోడీ రష్యాకు వెళ్లారు. ఆ సందర్భంలో ప్రధాని మోడీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అందుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్ మోడీ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన షాంఘై సహకార సంస్థ దేశాధినేతల మండలి సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుతిన్ సన్నిహితుడు నికోలాయ్ పాత్రుషేవ్ కూడా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఆ సమయంలో చర్చించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడటానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ తదితర రంగాలలో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుతిన్ మోడీ భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన వెలువడబోతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీలను మరింత ముందుకు తీసుకువెళ్లటం, ఇంధన రంగంలో సహకారం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవటం వంటి అంశాలపై పుతిన్ మోడీ చర్చించబోతున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారంపైన సంప్రదింపులు జరగనున్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో పురోగతిని వారు సమీక్షిస్తారు. రష్యా ఉక్రెయిన్ వివాదం తర్వాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా ముడి చమురును అందించింది. దీంతో భారత చమురు దిగుమతుల్లో రష్యా ప్రధాన సరఫరాదారుగా అవతరించింది. అయితే ఇటీవలి కాలంలో ధరల పరిమితుల సమస్యలు, చెల్లింపుల విధానాల్లోని క్లిష్టత, దేశీయ అవసరాల సర్దుబాటు కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. దాంతోపాటు భారత్పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోళ్లు తగ్గాయి. భారత్ రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో పుతిన్ పర్యటన జరగటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాలలో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది. కాగా రష్యన్ ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లను పుతిన్ ప్రకటించే వీలుందని అంచనా వేస్తున్నారు. భారత్కు రష్యా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలు ఈ రంగంలోనే కుదిరే అవకాశం ఉంది. S-400 ట్రయంప్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం, అత్యాధునిక రక్షణ సాంకేతిక అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు, గగన్యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కార్యకలాపాలను వేగవంతం చేయటంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు రావటాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోంది. రష్యాపై గుర్రుగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద చమురు విషయంలో భారత్పై అన్యాయంగా 50% సుంకాలు విధించడం తెలిసిందే. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని, జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్దలు కొట్టింది. అలాగే షాంఘై సదస్సులో పుతిన్, మోడీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావటం లాంటివి ట్రంప్కు మింగుడుపడలేదు. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని, అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. అయితే ఆ తర్వాత ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని, ప్రధాని మోడీ మాట మీద తనకు నమ్మకం ఉందని, భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలులో ఎలాంటి మార్పు లేదని భారత్ చెప్పటం ఆయనకు నచ్చలేదు.